ఎస్ఐ అమర్ కాల్ చేసి స్టేషన్ రమ్మంటాడు. ఇంకా అమర్ ఇంకా వస్తూ ఉంటాడు. అలాగే ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు అని అమర్ అడగగానే, అంటే రణవీర్ మీతో ఏదో మాట్లాడంటాను ఎస్ఐ అనగానే, ఇంకా సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రణవీర్ తన భార్య గురించి చెప్తాడంట అని చెప్పి ఎస్ఐ అనగానే అవునా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే వెళ్ళి రణవీర్ని కలుస్తూ ఉంటాడు. అక్కడ మనోహర్ ఏమో చాలా టెన్షన్గా తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నీకు నా భార్య తెలియాలి అంతేగా అని రణవీర్ అనగానే అవును అని చెప్పి అమర్ తల ఊపుతూ ఉంటాడు. నేను నిజం చెప్తాను, నా కూతురు గురించి చెప్తావా అని చెప్పి రణవీర్ అనగానే, అసలు నీ భార్య ఎవరో చెప్పు అని అమర్ అనగానే, తను నీకు బాగా తెలుసు అని రణవీర్ అనగానే, ఏంటి నాకు తెలిసిన మనిషి అని అమర్ అడగానే, అవును నీకు తెలుసు, నీకు బాగా పరిచయమైన వ్యక్తి అని రణవీర్ అనగానే అమర్ షాక్ అవుతుంటాడు. ఏంటి నాకు పరిచయమా అని అనుకుంటూ ఉంటాడు. అలాగే నువ్వు ప్రతిరోజు చూస్తున్న వ్యక్తే అని రణవీర్ అంటూ ఉంటాడు. కానీ అమర్కి ఏం అర్థం కాదు, ఆలోచన పడుతూ ఉంటాడు. అసలు ఎవరా వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. తను నీ నుండి చాలాసార్లు నన్ను కాపాడిన మనిషి, ప్రతిసారి నీ పక్కనే తను ఉంది అని రణవీర్ అంటూ ఉంటాడు. అసలు అమ్మకి ఏం అర్థం ఆయమలు వింటూ ఉంటాడు. అసలు ఎవరా వ్యక్తి అని ఆలోచన పడుతూ ఉంటాడు. అక్కడ మనోహరేమో అదే పని టెన్షన్ పడిపోతుంటుంది. అలా అమర్ కూడా అర్థం కాదు, అదేంటి ప్రతిసారి నా పక్కనే ఉంటుందా, అసలు ఎవరా అమ్మాయి అని చెప్పి అదే పనిగా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన భార్య పేరు చెప్పడానికి రణవీర్ సిద్ధమవుతాడు.